హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా చూసారా అండి, న్యూ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేనండి, పాస్తా అండి, హోమ్ మేడ్ పాస్తా. 1 కప్పు గోధుమ పిండితో మనం ఇంట్లోనే ఎంతో టేస్టీగా సాసులు లేకుండా చాలా హెల్తీగా తయారు చేసుకోవచ్చండి. 1 కప్పు గోధుమ పిండి తీసుకొని కొంచెం ఉప్పు వేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి చపాతీ ముద్దలాగా కలిపి పెట్టుకోవాలండి. ఆ తర్వాత చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోవాలండి. ఒక ఫోర్క్ స్పూన్ తీసుకొని దానిపైన ఇలా ప్రెస్ చేస్తూ ఇలా అన్నట్లయితే చాలా బాగా వస్తాయండి. చూడండి, షేప్ కూడా చాలా పాస్తా లాగానే చాలా బాగా వస్తాయండి. ఇలా అన్నీ చేసి ఒక ప్లేట్లో పెట్టుకొని ఒక బాండిల్ పెట్టేసి 2 కప్స్ వాటర్ వేసేసి మనం చేసుకున్న పాస్తా అంతా అందులో వేసేయాలండి. 1 స్పూన్ ఆయిల్, కొంచెం ఉప్పు వేసి ఒక 5 మినిట్స్ ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఒక పాన్ పెట్టేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి అందులో సన్నగా తరిగిన అల్లము, సన్నగా తరిగిన వెల్లుల్లి కూడా వేసి బాగా వేయించుకోవాలండి. అలానే ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకొని ఒక క్యాప్సికమ్ కూడా కట్ చేసి వేసుకోవాలండి. టమోటా కూడా ఒకటి వేసేసి మనం తయారు చేసుకున్న పాస్తా కూడా అందులో వేసేసి బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత మనం ఎలాంటి సాసులు వేయలేదు కాబట్టి 2 ఎండుమిర్చి, 2 టమోటాలండి ఉడకబెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలండి. టమోటాలకు తొక్కు తీసేసి అలా మిక్సీ పట్టి ప్యూరీ అంతా ఒక కప్పులో తీసి పెట్టుకోవాలండి. ఆ లోపల మనం వేసుకున్న పాస్తా వేగిపోయి ఉంటుంది కదా అండి, అందులో తగినంత ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడరు, కొంచెం గరం మసాలా, కొంచెం పెప్పర్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలండి. మనం మిక్సీ పట్టుకున్న ప్యూరీ కూడా వేసేసి బాగా కలుపుకోవాలా. కొంచెం టేస్ట్ కోసము నెయ్యి వేసుకోండి. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చూస్తానే నోరు ఊరుతూ ఉంది కదా, తినేయాలనిపిస్తూ ఉంది. చాలా హెల్దీ కూడా అండి, పిల్లలకి పెట్టచ్చు, మనం కూడా తినచ్చు. కొంచెం పచ్చి కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి దించేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. బెల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.